హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దాత్రి హెల్త్. నేను మీ శివాలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంజీవ శాస్త్రి గారు. ఈజ్ అ యోగా ట్రైనర్ అండ్ థెరపిస్ట్. హలో అండి. హలో శాస్త్రి గారు, మీరు ఎంతో మందికి యోగా నేర్పిస్తున్నారు, అందులో ప్రముఖులు కూడా ఉన్నారు. సో మీరు ఇంత చిన్న వయసులో యోగా సైడ్ రావడానికి రీజన్ ఏంటి? చిన్నప్పటి నుంచి చిన్నగా అయింది, బ్రీతింగ్లు అవి ఇవి మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ చేస్తూ ఉంటే అదేంటి దాన్ని చూస్తూ ఉండేవాడిని. అలా కొంచెం నేర్చుకుంటున్నాను. అలా డిఫరెంట్ ఆర్గనైజేషన్లో నేను వర్క్ చేశాను. అలా సోషల్ అవేర్నెస్ ఆర్గనైజేషన్లో, సంస్కృతి సంబంధించిన ఆర్గనైజేషన్లను, అలాంటి ఆర్గనైజేషన్లు అన్నింటిలో వర్క్ చేశాను. వాటిలో కూడా మెయిన్ ఇంపార్టెంట్ యోగా అండ్ హెల్త్ అంటే, హెల్త్ ఉంటే వెల్త్ వచ్చేస్తుంది. మనం ఈ సంవత్సరం కాబట్టి నెక్స్ట్ ఇయర్ అయినా మనం సంపాదించవచ్చు, కానీ హెల్త్ని సంపాదించలేము. సో ఏంటి, అలా కొంచెం యోగాలోకి వచ్చాను. అలా లాస్ట్ 12 years నుంచి నేను యోగాని చెప్తున్నాను, నేను నేర్చుకుంటున్నాను, టీచ్ చేస్తున్నాను. అలా డిఫరెంట్ థెరపీస్ కానీ, యోగా డిఫరెంట్గా మనం ఏంటి డిసీజెస్ వేరియంటెడ్ కానీ, లేక మెంటల్ స్ట్రెస్ కానీ, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యోగాతో మనం క్లియర్ చేయొచ్చు. అంటే యోగాతో క్లియర్ కాదంటూ ఏమీ లేదు. జనరల్గా చెప్పాలంటే మన ప్రతి బాడీకి కూడా ప్రపంచంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళేది మన హ్యూమన్ ఒక్కడే. అంటే మిగతా ఏ జీవరాశి కూడా హాస్పిటల్కి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే నేచర్ పరంగానే హీలింగ్ చేసుకునే కెపాసిటీ బాడీకి ఉంది. దాన్ని మర్చిపోయేసి బయట నుంచి మనం ఏం చేస్తుంది, వాటి సపోర్ట్ టాబ్లెట్ రూపంలోనో రకరకాల రూపంలో మనం తీసుకుంటాం. దాన్ని అవసరం లేకుండా చేసేదే యోగా. ఇప్పుడు జనరల్గా ప్రతి ఒక్కరిలో కూడా మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానికి యోగా ఎలా హెల్ప్ చేస్తుంది? స్ట్రెస్ లెవెల్ అనేది మనం తీసుకునే ఆలోచన విధానాన్ని బట్టి మారిపోతుంది. ఓకే, ఆలోచన విధానం ఇప్పుడు కూడా మన బ్రెత్ మీద ఆధారపడి ఉంటుంది. మనం శ్వాస ఫాస్ట్గా తీసుకుంటే కోపం వస్తుంది, లేదా టెన్షన్తో ఉన్నప్పుడు కూడా మనం ఎక్కువ బ్రెత్ అనేది ర్యాపిడ్గా బ్రెత్ తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటి, వాళ్ళంతా కూడా చెమటలు పట్టేస్తుంటాయి. భయం ఉందనుకోండి, ఆటోమేటిక్గా టెన్షన్ వచ్చేస్తుంది, బ్రెయిన్ పనిచేయదు. ఇదంతా ఏంటి, ఫియర్, స్ట్రెస్ అని మనం చెప్తాం. సో ఎప్పుడైతే బ్రెత్ని కరెక్ట్ చేసామనుకోండి, బాడీ అంతా కూల్ అయిపోతుంది. బ్రీత్ తీసుకొని ఇప్పుడు కామ్గా స్లోగా తీసుకుంటే ఇన్హలేషన్ ఎగ్యులేషన్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా ఏమవుద్ది, బాడీ అంతా కూల్ అయిపోతుంది. సో ఇప్పుడు మెడిటేషన్, యోగా ఏ టైమింగ్స్లో చేస్తే మనకి ఎక్కువగా యూస్ఫుల్ మన బాడీకి? మన బాడీకి మెడిటేషన్, యోగా అంటే ఏ టైంలో అయినా చేయొచ్చు. ఓకే, అంటే కొంతమంది ఏం చెప్తారంటే ఎర్లీ మార్నింగ్స్ చేస్తే ఆ డే కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అండ్ హెల్తీగా ఉంటుంది అని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. అందరికీ 6 o'clock డే స్టార్ట్ కాదు కదా. సో కాబట్టి ఎర్లీ మార్నింగ్ చేస్తే చాలా బెటర్. ఒక నైట్ షిఫ్ట్ అనుకోండి, మార్నింగ్ 6 లేవాలంటే కష్టం కదా. సో కాబట్టి వాళ్ళకి కంఫర్టబుల్ టైంలో. ఓకే, దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఎంటీ స్టమక్ ఉండాలి, కొంచెం రిలాక్స్డ్గా ఉండాలి, నిద్ర అనేది సరిపోయినంత ఉండాలి. అప్పుడు యోగా చేస్తే బాడీకి అనేది కరెక్ట్గా ఉంటుంది. అంతేకాని ఉదయాన్నే యోగా చేయాలనేది ఒకప్పుడు కరెక్ట్, కానీ అప్పుడు నైట్ షిఫ్ట్ లేవు కదా. సో ఇప్పుడున్న సాఫ్ట్వేర్ కానీ వాటికి కానీ దానికి తగ్గట్టుగా మనం మార్చుకోవాలి, మోడర్న్ యోగాగా మార్చుకోవాలి మనం. అది